దాని కోపం వస్తుందిరా ఏం కోపం 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 దాని ఎన్నర్ ఫీలింగ్ ఏట్రా ఏట్రా నువ్వు పాపం రా డల్గా ఉందరా ఇక్కడ క్యూట్ గా దుమ్ముకి దీన్ని ఏమంటారు, దీన్ని ఏదో అంటారా, దీన్ని స్వరూపు ఏమంటారు, స్వరూపు దీన్ని. అయినా నువ్వు నాన్ వెజ్ తిన్నావు కదా, నీకు తెలియదేమో. చాలా బాగుంది కొంచెం. నాకు కుకింగ్ చేస్తూ ఉంటాం కదా మనం, బిర్యానీ పాపం నేను ఇలా పక్కన పెట్టుకొని తింటుంటే నాకు బాధ వచ్చేస్తుందిరా. హాయ్ మయా, హలో నమస్తే. అయ్యి బాబా గొంతు పైన. హాయ్ మయా, హలో నమస్తే, అస్సలం అయికం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. పొద్దు నుంచి మన పల్లెటూరి పచ్చళ్ళు కిచెన్ లోనే సరిపోయింది. ఇప్పుడు భీమవరం స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా బావకి పావురాలు కావాలంట. ఆ పావురాలు ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. తర్వాత ఇంకా అక్కడే నైట్ అయిపోయింది కాబట్టి డిన్నర్ చేసి వద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే వచ్చాం భీమవరం. ఇలా రోడ్లు అనమాట, ఈ రోడ్లో వరుసగా ఉంటాయి అనమాట. అక్కడ ఉన్నాయి చూడండి పక్షులు, అవి అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవి ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి పావురాలు. ఇదేనా మన బ్రీడ్? ఏం బ్రీడ్ ఇది? ఫ్యాన్టైల్. ఇదండి ఎలా ఉందో. ఇది ఫ్యాన్ లాగా ఉంది కాబట్టి. టైల్ అంటే ఏంట్రా? ఇదిగోండి ఏం వైట్. దాని కోపం వస్తుందిరా ఏం కోపం 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 దాని ఎన్నర్ ఫీలింగ్ ఏట్రా ఏట్రా నువ్వు. పాపం రా డల్గా ఉందరా ఇక్కడ క్యూట్ గా. రే చూడరా ఎలా ఉందో. అలిగేటర్ ఏంటంటే దాని పేరు ఏంటండి? అది పెద్ద సైజ్ అయిపోద్ది. అదేనా? అంత పెద్దది అయిపోద్ది. అది ఉండడం ఎంత ఉంది మరి? అది ఏం తింటదండి? ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా అదే తింటదా? క్లీనింగ్ ఫిష్. ఎంత స్పీడ్ గా మూవ్ అయిందో చూసావా? దాని ముఖం కూడా చాలా సీరియస్ గా ఉందిరా. అదిగో 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 పొడుగ్గా. నమాజ్ టైం అయిందని ఇక్కడ మా భీమవరం పెద్ద మసీదుకి వచ్చి నమాజ్ చదువుకుని బయటకు వచ్చేసరికి ఇక్కడ ఎక్కడైతే హలీంలు ఉన్నాయో అక్కడ వరుసగా 3 బళ్ళు కనిపించినాయి. ఇక్కడ మటన్ సూప్ అని, పాయా పరోటా అని, చికెన్ పకోడీ అని, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాయా పరోటా ఒకటి చెప్పాను. ముందు పాయా పరోటా టేస్ట్ చూద్దాం. గ్యాస్ లేక కట్టి పుల్లలా? కానీ బాగున్నట్టుంది. ఇలాగా మీకు త్వరగా అయిపోతుందా పని దీని మీద? ఇలా కంటిన్యూ చేస్తారా? ఖర్చు కూడా తక్కువ అవుద్దాం మరి. మొత్తం కూడా కట్టె పుల్లల మీద చేస్తున్నారు అనమాట. మీరు అక్కడ చూసుకుంటే అది వచ్చేసరికి పాయ, అది కూడా కట్టె పుల్లల మీద తయారు చేస్తున్నారు. అది పొట్టు పొయ్యి అంట గైస్ దాని పేరు. సరే ముందు ఒక 2 ప్లేట్లు అడిగాను, టేస్ట్ చూద్దాం. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు తెపాలంగాడు. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. వీడియో ఎవరు చెప్తాను అంటే మాకు వేరే పనులే అనుకుంటున్నావా? పని ఏముందిరా నీకు? ఇదే పని అనుకుంటున్నా. ఇదే పని మరి. ఇదే ఇంపార్టెంట్, వీడియోలు ఇంపార్టెంట్. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. ఇంపార్టెంట్ కాదంటున్నాను. వాళ్ళ ఆర్డర్లు ఇవ్వడం కూడా నాకు ఇంపార్టెంట్. అది చూసారా సార్ డబుల్ యాక్షన్. అక్కడ పాయా పరోటా చెప్పాం. అది తయారయ్యే లోపు మటన్ బోన్ సూప్ ఉంటదంట ఇక్కడ. పొయ్యి అన్నాక మంటరాదేంట్రా? ఏ ఊర్రా బాబు మీది? చెప్పు. మటన్ బోన్ సూప్ ఒక 2. ఎక్కడో చూసినట్టుందా? మటన్ బోన్ లేకుండా ఉందా? అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. చికెన్ పకోడీ కూడా ఉంటదండి మన దగ్గర. చికెన్ పకోడీ కూడా ఉంది ఇక్కడ. జీడిపప్పుతో ఉంది, కాకపోతే అయిపోయింది. ముందు సూప్ టేస్ట్ చూద్దాం. మటన్ బోన్ సూప్ టేస్ట్ చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది. ఎందుకు దీని కాస్ట్ అంతా కొనుక్కున్నావా? కనుక్కోలేదు. కట్టలేదు, అన్ని లాస్ట్ లోనే. నువ్వు అది ఎక్కినా నా హైటే ఉన్నావు చూడు. మచ్చగా బాగుంది గైస్. బాగుంది. బిర్యానీ వాటర్ లా ఉందా? కొంచెం వచ్చింది కానీ ఉప్పు వాడాలి. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. మిరియాలు కూడా వేసారా గట్టిగా. దుమ్ముకి దీన్ని ఏమంటారు, దీన్ని ఏదో అంటారా, దీన్ని స్వరూపు ఏమంటారు, స్వరూపు దీన్ని. అయినా నువ్వు నాన్ వెజ్ తిన్నావు కదా, నీకు తెలియదేమో. ముక్కకి మెత్తగా ఒక మీట్ ఉంది. చాలా బాగుంది గైస్. వీళ్ళలో మీకు ఏమైనా మార్పు కనబడుతుందా? కొంచెం గ్లామర్ పెరిగింది అంతే. ఎవరన్నా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను?
నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కామెంట్ పెట్టారు గ్లామర్ పెరిగిందని. ఓవర్ యాక్టింగ్ పాస్ట్ చేసి కామెంట్ చేయండి. కటింగ్ చేయించాడంట 500 దబ్బెట్టాడు. కటింగ్ చేయించినట్టే లేదు. ఇలా పెద్ద పెద్ద షాపులకి వెళ్తాను అనుకున్నావా? 100 రూపాయలు కటింగ్ కి ట్రిమ్మింగ్ కి. ఓవర్ యాక్టింగ్ వెళ్ళాడు కావాలి కటింగ్ అసలు ఏమి చేయించుకోకుండా వచ్చాడు. మళ్ళీ ఇంకో 4 రోజులు అయితే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళామంటే డిప్ కటింగ్ చేయించుకుని రావాలి. 2 నెలలు వెళ్ళకూడదు మళ్ళీ కటింగ్ షాప్. ఖర్చుల గురించి ఈయన నాకు చెప్తున్నాడు. పిసినార్స్ అధ్యక్షుడు నేను. అది మాత్రం నిజంగా. నెక్స్ట్ పాయా పరోటా టేస్ట్ చూద్దాం. పాయా పరోటా ఎంతండి? షేర్వా పరోటా. మరి ఇది ఆహా ఈరోజు అయిపోయింది. అది లాస్ట్ లో వచ్చినట్టు ఉన్నాం మేము. అదే 9ంటికి అయిపోవడం ఏంటండి? పోన్లేండి మంచిది. ఇలా అయిపోవడమే కావాలి. దీని టేస్ట్ చూద్దాం. పరోటాకి తక్కువ చపాతీకి ఎక్కువలా ఉంది. అలా ఉందంటావా? కానీ పరోటా బాగుంది. నాకైతే చేసేటప్పుడే చపాతీలా అనిపించింది. షేర్వాలో అలా ముంచుతున్నాను. నాకు ప్లేస్ టేస్ట్ చూద్దాం గాయ్స్. ఒరే చాలా స్పైసీ ఉందిరా. బాగుందిరా. దీని టేస్ట్ బాగుందిరా. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే పరోటా చాలా బాగుంది. మనకి తగ్గట్టుంది. మన టేస్ట్ బడ్స్ తగ్గట్టుంది. మనం హైదరాబాద్ పాయా కొంచెం మన ఇంట్లో చేసుకున్న దానిలా ఉంది. ఇది చాలా బాగుంది. పరోటా కూడా చాలా నచ్చింది. కొంత మండిపోతుంది. నీకు మండుతుందా? జలుబు చేసిన వాళ్ళు జలుబు ఎలా తింటే అయ్యో బాబోయ్. ఎంతండి దీని రేట్? ఎంత? 50 రూపాయలా? 50 రూపాయలు ఊర్రా. చాలా అతి తక్కువ లాభాలతో సూపర్ అండి. కాలు పలంగా ఇస్తారు ప్రత్యేకించి. కాలులో ఉంటది 120 రూపాయలు. అలాగే 170 రూపాయలు. మరి ఇందులో కాలు లేదు కాబట్టి 50 రూపాయలు అంట. కానీ మంచి ప్రైస్ 50 రూపాయలు. జలుబు చేసిన వాళ్ళు వచ్చి తినండి. చక్కగా ఒక్క దెబ్బలో జలుబు ఎగిరిపోద్ది. అలా ఉంది పరిస్థితి. చాలా బాగుందా? నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది. ఇది నచ్చింది. దీని ప్రైస్ నచ్చింది. అక్కడ సూపు నచ్చింది. నాకు ఆ సూప్ ప్రైస్ కూడా నచ్చింది. సూపర్. కడుపు నిండలేదురా. సరిపోలేదు. అయిపోయినాయి అక్కడ స్టాక్. మన లాస్ట్ రెండు ప్లేట్లు మనీ. అది కూడా నేను ముందే ఉంచామని చెప్పాను. నువ్వు రాకపోయినా సరే ఇప్పుడే నా తప్ప ఏదో తప్పు. కానీ అలీఫ్ బిర్యానీకి వెళ్ళిపోదాం. ఎందుకంటే బిర్యానీ చాలా బాగుంటది. చాలా సిగ్గు తిడతారా? లాస్ట్ టైం ఎప్పుడు తిన్నాం? గుంటూరులోనే తిన్నాం. రోజు ఇంట్లో ఫుడ్ తింటున్నాం మేము. సూపర్. వెళ్ళి సన్నగా అయిపోయాను. మొక్కల్లో గ్లో వస్తుంది నాకు. దేవస్థానం ఏనుగులా ఉన్నావు. నీకు నేను అన్నానంటరా ఇంట్లో తింటున్నందుకు. సరే వద్దులే, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయి. మాట అనడానికి కూడా మనకి సిగ్గు ఉండాలి. నన్ను అన్నావు అనుకో నమ్ముతారు. నిన్ను అనుకుంటే ఎలా నమ్ముతారు వాళ్ళు? చెప్తావు. వచ్చినప్పుడు కద్దుగా కీర్ కూడా వేసేద్దాం. అలీ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ ఇదే అనమాట. వెళ్ళి తిందాం. ఇప్పుడే వచ్చాం లోపలికి. అంబియన్స్ అయితే చాలా సింపుల్ గా ఉంటది. రేట్లు కూడా చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ 260 రూపాయలు, హాఫ్ 180 రూపాయలు, ఫ్రై దమ్ము 2 ఉన్నాయి. ఈ రెండు తిన్నా అంటే ఎందుకు ఫ్రై దమ్ము 2 మిక్స్ చేసి తెచ్చేస్తాం 4 అన్నారు. వచ్చిన తర్వాత చెప్పేశారు. చూద్దాం ఎలా ఉందో. లాస్ట్ టైం అయితే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో మా స్వరూప్ భీమవరం కాబట్టి మంచి పేరు తెచ్చుకుంది కదా ఈ బిర్యానీ. పెట్టి సంవత్సరమా 2 సంవత్సరాలు అయిపోద్ది. 2 ఇయర్స్ పైన అయిపోద్ది. మంచి పేరు తెచ్చుకుంది. మేము లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా మనకి చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. సండే అయితే మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది. నువ్వు తిన్నావా మటన్ దమ్ బిర్యానీ? మటన్ దమ్ కూడా అందుకే దేవుడు ఏం తినకుండా చేసి 3 months ఆగు. విశ్వరూపం చూపిస్తాడు. ఏ రోజులు? 3 రోజులు. శనివారం ఇల్లే, శుక్రవారం ఇల్లే, సోమవారం ఇల్లే, మంగళవారం ఏ రోజు చెప్పినా ఇల్లే, ఒక ఆదివారం బొల్లే. ఆదివారం ఈ 3 రోజులు వారం మొత్తం వేసేస్తాడు అనమాట. ఒక ఆదివారంలో కొట్టేస్తాడు వారంగా సంబంధించి. వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం గైస్. ఇందులో మనకి ఇది చికెన్ గ్రేవీ, గోంగూర, పెరుగు చట్నీ. కట్ట ఉందా? ఎక్కడే ఉందా? సారీ గైస్. తండి వేడిగా తండి కట్ట. ఇప్పుడే వచ్చింది గైస్ బిర్యానీ. 2 ఫ్రై పీసులు వచ్చినాయి. ఇందులో వచ్చేసరికి ఒక దమ్ము కూడా వేసారు. దమ్ము జాయింట్. ఇది మిక్స్ అనమాట. ఫ్రైని దమ్ము 2, ఉల్లిపాయ, నిమ్మకాయ. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. మసాలాలన్నీ మిక్స్ అయిపోయి వస్తాయి అనమాట. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో. వీడు ఎక్స్ప్లెనేషన్ అవుద్దని వెయిటింగ్. నేను ముద్దపట్టు.
కొత్త ఫ్లేవర్ అది కదా. అవును. మాక్సిమం ఈ కలర్ లో ఉన్నాయి, ఈ స్టైల్లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం వేరేగా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్ ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. హైదరాబాద్ కలుపుతుందా దీనిలో? నీకు ఏమైనా అనిపిస్తుందా? హైదరాబాద్ ఫ్లేవర్ హైదరాబాద్ ఎక్కడరా? హైదరాబాద్ కి ఇది కంప్లీట్ డిఫరెంట్ రా. నేనేం అడిగా, నీకు అనిపిస్తుందా అని అడిగా. నీకు అనిపిస్తుంది ఏంటి? నేను అన్నానా? అది నేను అన్నానా? నీకు అనిపిస్తుంది ఏమో డౌట్. దమ్ పీస్ టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. కొంచెం నాకు కుకింగ్ చేస్తూ ఉంటాం కదా మనం, బిర్యానీ పాపం ఇలా పక్కన పెట్టుకుని తింటుంటే నాకు బాధ వచ్చేస్తుందిరా. చాలా బాగుంటుంది, తినే బాధపడతావు. నాకు చూపిస్తూ తినాలని ఉందిరా. ఇలాంటి ఫ్రెండ్ ఉండకూడదురా అసలు. మనం ఏం చేయాలి, జాయింట్ వచ్చింది. నాకు అలవాటు అయిపోయింది. ముక్క అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ మా వాడు ఫ్రై పీస్ బాగుంటుంది అన్నారు కదా, ఫ్రై పీస్ టేస్ట్ చూద్దాం. అరే అయ్యి ఫ్రై పీస్ అద్దరిపోయిందా? తినబే అర్జున్ ఫ్రై పీస్ బయటికి వెళ్ళి వస్తాను తినేది అంటాడు. సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఏంటి ఏమన్నా కుంకుమ పువ్వా? గుమ్ము వేస్తున్నారా? అబ్బో కట్టతో టేస్ట్ చూద్దాం గైస్. నాకేరా ఆనపకాయతో తినరా, పచ్చిమిరపకాయతో తింటాను రా. పచ్చిమిరపకాయ రేపు ఉంటుంది నీకు. అది తిను, అలా తిను కట్టతో. అనబకాయ అలా ముక్క చేసుకొని అలా ముద్దలో కలుపుకొని ములక్కడిది వస్తుంది, దాన్ని పక్కన పడేసి డైలీ తినేసిన ఇవి అసలు మైల్డ్ స్పైస్, కట్టతో కలుపుకున్నప్పుడు ఒక ఫ్లేవర్, నార్మల్ రైస్ ఒక ఫ్లేవర్, ఇలా మిక్స్ చేయడం కూడా హైలైట్. తెప్పించారు వేయలే మనకు ఆకిపీడి ఏమన్నా పర్లేదు, చేసేద్దాం. వెళ్ళిపోద్ది. చాలా బాగుంది గైస్, మస్ట్ ట్రై. మా భీమవరం వస్తే వీరమ్మ పార్క్ ఆపోజిట్ లో ఉంటది, మస్ట్ ట్రై అలీ బిర్యానీ. జ్యూస్ తాగడానికి లీలాకృష్ణ జ్యూస్ కార్నర్ కి వచ్చాం. గుర్తొచ్చినాయి మళ్ళీ సడన్ గా నాకు. ఇంత ముందు మా డైలీ వచ్చి తాగేవాళ్ళం ఇక్కడ. కాజు బనానా అంట, కప్పులే ఇచ్చారు, మామూలుగా అయితే గ్లాసుల్లో ఇస్తారు. టేస్ట్ చూద్దాం. జీడిపప్పులు చాలా బాగున్నాయి, నెయ్యిలో వేపినట్టున్నారు. టేస్ట్ కూడా ఇంటికి వచ్చేసాం. ఫుల్ జలుబు చేసింది, ఈ మధ్యన కూలింగ్ తాగేసానేమో ఈ ఎండకి. మేము భీమవరం వెళ్తే మా డైలీ రొటీన్ అలాగే ఉంటది అనమాట. వెళ్తాము, స్వరూప్ గారు ఖాళీ అయితే ఆడికి ఫోన్ చేస్తాం, ఆడు వస్తాడు, కాసేపు ఏ పని ఉంటే చూసుకుంటాము, తింటాము, ఏమన్నా తాగుతాము, వచ్చేస్తాము. ఈ రోజు కూడా అలాగే జరిగింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. వరకు ఉంటాను మరి. జై హింద్.